హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఏ ప్రిజర్వేటివ్స్ లేకుండా టమాటో కెచప్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఇంట్లో ఏ స్నాక్ రెసిపీ చేసినా టమాటో కెచప్ ఉండాల్సిందే. బయట కొన్నట్టుగా అదే టేస్ట్ వచ్చే విధంగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూడండి. ఎర్రగా పండిన హైబ్రిడ్ టమాటోలు 1 కిలో తీసుకున్నాను. టమాటోలు మధ్యలోకి 2 ముక్కలు కట్ చేసి మిక్సీలో ఫైన్ పేస్ట్ చేయాలి. పూర్తిగా వీలైనంత మెత్తగా గుజ్జుగా ప్యూరేలా తయారు చేయాలి. ఈ ప్యూరీనంతా జల్లెడలో ఫిల్టర్ చేసుకోవాలి. టమాటో గింజలు, స్కిన్ అంతా సపరేట్ అవుతాయి. కడాయిలో ప్యూరీ పోసి స్టవ్ మీద పెట్టాలి. మంటని లో టు మీడియం పెట్టి అడుగు అంటకుండా గరిటెతో మిక్స్ చేస్తూ 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ముప్పావు కప్పు పంచదార వేయాలి. 2.5 టేబుల్ స్పూన్ల కాశ్మీర్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ ఉప్పు వేసి 2 చెంచాల వైట్ వెనిగర్ వేయాలి. ఫ్లేవర్లెస్ వెనిగర్ వేసుకోవాలి. మరో 5 నిమిషాల పాటు గరిటెతో కలుపుతూ ఉడకనివ్వాలి. ఇలా కంప్లీట్గా మిక్స్ చేసిన తర్వాత రుచి చూసుకోవాలి. స్టవ్ని లో టు మీడియం పెట్టుకొని గరిటెతో కలుపుతూ అడుగు అంటుకోకుండా ఉడికించుకోండి. కన్సిస్టెన్సీ థిక్‌గా అవుతుందండి. ఇలా థిక్‌గా అయిన తర్వాత ప్లేట్లో వేసి చూస్తే థిక్‌గా అనిపించాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. కంప్లీట్‌గా చల్లారిన తర్వాత థిక్‌నెస్ అనేది పెరుగుతుందండి. మనకి పర్ఫెక్ట్‌గా షాప్‌లో దొరికే కెచప్ ఏ కన్సిస్టెన్సీ వచ్చిందో అలాగే వచ్చిందండి. కలర్ కూడా పర్ఫెక్ట్‌గా వచ్చింది. తయారు చేసుకున్న కెచప్‌ని ఎయిర్ టైట్ కంటైనర్‌లో గానీ, గాజు సీసాల్లో గానీ పోసి 2, 3 నెలలు ఫ్రిడ్జ్‌లో పెట్టి వాడుకోవచ్చండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.